అల్లు అర్జున్కు అండగా సినీ ప్రపంచం. అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి, నాగబాబు. అల్లు అర్జున్ అరెస్టు సరికాదు, బాలకృష్ణ. ఒకరినే బాధ్యుని చేయడం సరికాదు, రష్మిక. బాలీవుడ్లోనూ మద్దతు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, నాని. తోపులాటలో భక్తులు పోతే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా, ఆర్జీవి. ఇంకా ఆర్జీవిని ఇంకా మంచిగా వేసిండు. ఇప్పుడు కుంభమేళ జరిగింది. కుంభమేళలో కొన్ని వందల మంది చనిపోయినరు. మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు? పూజారులను అరెస్ట్ చేస్తారా? దేవుడిని అరెస్ట్ చేస్తారా? అక్కడ కుంభమేళ ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా? కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదని ఆ పోలీసులను అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు చెప్పురు? అనేక మీటింగ్స్ జరిగినాయి, అనేక బహిరంగ సభలు జరిగినాయి. చాలామంది చాలాసార్లు తొక్కిసలాటలో చనిపోయారు. వాళ్ళందరికీ వర్తించిన అరెస్టు అల్లు అర్జున్కి వర్తించింది. అల్లు అర్జున్ తీసుకుపోయి కక్షపూరితంగా జైల్లో వేసింది. నిన్న బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండించిండు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. హీరో ఒక్కరే అన్ని విషయాలు చూసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో నిండు ప్రాణం పోవడం బాధాకరమే, కానీ అందుకు ఒక్కరినే బాధ్యుడిగా మార్చడం సరికాదని ధవన్ అన్నారు. అసలు సమస్యను సమస్యలాగా చూడరాదు చాలామందికి. నిన్న కొంతమంది అంటారుగా, రాష్ట్రంలో దేశంలో ఏ సమస్య లేనట్టు అల్లు అర్జునే చూపెడతాను, ఇది ఎక్కడిది, ఇన్ని సమస్యలు ఉన్నాక అల్లు అర్జున్ అరెస్టుని చూపెడతారా మీడియా ఛానల్ అంటారు. అల్లు అర్జున్ అనే చిన్న మనిషా, గల్లీ మనిషా? ప్రస్తుతం ఆయన సినిమా ప్రపంచవ్యాప్తంగా ఊపేస్తుంది. కేవలం 5 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. టాప్ మోస్ట్ స్టార్స్ని దాటుకొని అల్లు అర్జున్ ఈరోజు ఇండియన్ నెంబర్ 1 స్టార్గా ఎదిగిండు. బాహుబలి రికార్డ్స్ బద్దలైపోయినాయి. ఆర్ఆర్ సినిమా పత్తకు లేకుండా పోయింది. కేజీఎఫ్ రికార్డ్స్ అసలు లేనేలేవు. ఆ స్థాయిలో పుష్ప సినిమా నడుస్తుంది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది చిన్న విషయమా? అది ఎంత పెద్ద బ్రేకింగ్ న్యూస్, ఎంత పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ అది. మామూలుగా సినిమా హీరోలు అనేటోళ్ళు యాక్షన్, కెమెరా, మేకప్, ఈ కలర్ఫుల్ లైఫ్ మధ్య బతుకుతారు. అలాంటి వాళ్ళు అసలు వాళ్ళకి ఈ లోకంతో వాళ్ళకి సంబంధం ఉండదు. ఏదో ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే తప్పించి మేము సామాన్యులమని వాళ్ళకి తెలియదు. ఎప్పుడు రంగురంగుల లైట్ల మధ్య రంగుల జీవితాన్ని గడుపుతారు. అలాంటి వాళ్ళని తీసుకుపోయి లోపలేసిందంటే ఇక వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోరు. ఆర్జీవి అడిగింది నిజమే. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్ళను అరెస్ట్ చేస్తారా అని దర్శకుడు ఆర్జీవి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారాల్లో తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే నాయకులను అరెస్ట్ చేస్తారా అని ఎక్స్ వేదికగా అడిగారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరైనా చనిపోతే హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా అన్నారు. భద్రతా ఏర్పాట్లు పోలీసుల ఆర్గనైజర్ల బాధ్యత అన్నారు. అంతేకాని హీరోలు, రాజకీయ నేతలు ఎలా కంట్రోల్ చేస్తారని ఆర్జీవి క్వశ్చన్ చేశారు. అంటే దీనికి మొదటి బాధ్యుడు రేవంత్ రెడ్డి గారు. హోంమంత్రి అయినే కాబట్టి, శాంతి భద్రతలను అదుపు చేయడంలో ఆయన విఫలమైంది కాబట్టి 100% ఇది రేవంత్ రెడ్డి గారి పొరపాటు. కాబట్టి ముందు రేవంత్ రెడ్డి గారికి శిక్ష వేయాలి. నీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ఏది జరిగినా నువ్వు దాన్ని అదుపు చేయాలి, దాన్ని కంట్రోల్లో పెట్టాలి. దాన్ని కంట్రోల్లో పెట్టలేక నువ్వు చేతులు ఎత్తేసినావు కాబట్టి బాధ్యుడు నీవే. నీ చేతగాని పోలీసులు, నీ చేతగాని హోమ్ మినిస్టరు, నీ చేతగాని ముఖ్యమంత్రి వల్ల కదా ఓ నిండు ప్రాణం పోయింది. సహజంగా హీరోలు వచ్చినప్పుడు హీరోలే జరుపుతారు. అటు పక్కకుండారు పోలీసులు వస్తారు, ఆడికి భద్రతా బలగాలు వస్తాయి అక్కడికి.